నా పాటికి నేను ఇలా పడుకోంటే రిషికొండ బీచ్ అని చెప్పి తీసుకెళ్లి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామని కల్లో కూడా అనుకోలేదు. ఇట్స్ మ్యాటర్ అంటే నేను మా ఫ్రెండ్ గారు అయితే వైజాగ్ లో వర్క్ ఉండేసరికి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇలా బస్ ఎక్కి ఒక స్లీప్ వేసి లేగానే వైజాగ్ అయితే ఎంటర్ అయిపోయాము. అలా ఎంటర్ అయ్యామో లేదో ఒకటి తాగుతాం అని చెప్పి తాగుతుంటే ఈ లోపల మా బ్రదర్స్ వచ్చారు పికప్ చేసుకోవడానికి. ఇంకా బైక్ లో నలుగురు సరిపోయాం కదా అని చెప్పేసి ర్యాపిడో బుక్ చేసుకొని రూమ్ కి అయితే ఎంటర్ అయిపోయాం. అలా ఫ్రెష్ అయ్యి వచ్చి అలా అనుకున్నానో లేదో మన షన్ను బ్రో కూడా వచ్చేసాడు. ఇంకా మన గురించి తెలిసిందే కదా, మిర్రర్ ఎక్స్పోజింగ్ ఇచ్చేసి ఇంకా అలా ఒక స్లీప్ అయితే వేసేసాం. ఇంకా అలా ఈవినింగ్ అయ్యేసరికి రూమ్ కి ప్లేట్లు లేకుండా టిఫిన్ తెచ్చుకొని ఎలా తినాలంటే షన్ను బ్రో ఏం చెప్తున్నాడు వినండి. దాని తర్వాత చట్నీ ప్యాక్ తీసుకోవాలి. ఇది తినే విధానం. ఇంకా అలా తినేసి మా ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడుకొని అలా అవుటింగ్ వెళ్ళి రూమ్ కి వచ్చి పడుకున్నానో లేదో రిషికొండ బీచ్ కి వెళ్దాం అని చెప్పి షన్ను బ్రో అయితే ఎర్లీ మార్నింగ్ 3 కి అయితే లేపేశాడు. ఇంక సర్లే అని చెప్పేసి అలా రిషికొండ బీచ్ కి వెళ్దాం అని చెప్పి నిద్ర మొత్తంలో అయితే వెళ్ళిపోయాము. అలా స్టార్ట్ అవుదాం అని చెప్పి బైక్ తీసామో లేదో ఒక పక్క షన్ను అన్న అయితే బాహుబలి రేంజ్ లో అయితే గేట్ దోస్తా ఉన్నాడు చూడండి. కళా లొకేషన్ కి వెళ్దాం అని చెప్పేసి గూగుల్ మ్యాప్ పెట్టుకొని మరి వెళ్తున్నాము. మొత్తానికి రిషికొండ చేరుకొని సన్ రైజ్ చూద్దాం అని చెప్పి వెయిట్ చేస్తుంటే దరిద్రం ఏందో కానీ 6 అవుతున్నా కూడా సన్ రైజ్ అవ్వలేదు. దాంతో మేమైతే చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాము. మీకు కూడా ఇలాంటి విషయాలు ఎప్పుడైనా జరుగుంటే కింద ఎస్ఆన్ కమెంట్ చేసేయండి. చేసేదేం లేక 4 ఫోటోస్ తీసుకుని వ్యూని ఎంజాయ్ చేసి ఇంక రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. మొత్తానికి అలా జరిగింది వైజాగ్ డే 1 బ్లాగ్. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.